హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా 6వ రోజు కదా మన అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఉంటారు. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కదంబం. ఎవ్రీ ఇయర్లా ఈ ఇయర్ కూడా ఈ 11 రోజులు అమ్మవారికి నైవేద్యాలు అయితే చేస్తాను. అయితే నా చేతులతో కదంబం అనేది ఇదే ఫస్ట్ టైం అండి నేను అమ్మవారికి నైవేద్యంగా చేయటం. అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారికి ప్రసాదం చాలా బాగా కుదిరింది. నేను కదంబం ఎలా చేశానో మీ అందరి కోసం ఈ వీడియో. నేనైతే గ్లాస్ బియ్యానికి గ్లాస్ కందిపప్పు ఇంకా హాఫ్ గ్లాస్ ఏమో పెసరపప్పు వేసుకున్నాను. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఈ రైస్కి వాటర్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు బియ్యం కందిపప్పు పెసరపప్పు వేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. నేనైతే వెజిటేబుల్స్ ఏమీ కూడా యాడ్ చేయలేదు, ఓన్లీ సొరకాయ ముక్కలే వేసుకున్నాను. కట్ చేసుకున్న 4 టమాటోస్ ఇంకా 6 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను. సరిపడినంత వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకున్నాను. ఆవిరి మొత్తం పోయినాక కుక్కర్ మూతను ఓపెన్ చేసుకోవాలండి. రైస్ అయితే చాలా మంచిగా కుక్ అయిపోతుంది. అందులో మనం కొంచెం సాంబార్ పొడి ఇంకా ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి, ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా సాంబార్ పొడి, సరిపడినంత సాల్ట్, ఇంకా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. తర్వాత ఇదంతా కూడా కుక్ అవ్వాలి కదా, పులుపు వేసాం కదండి, ఇంకా అందుకని ఒక 10 మినిట్స్ కుక్ చేశాను. ఇక ఈ రైస్ ఇంకా టేస్ట్గా మనకి రావాలి అంటే పోపు కంపల్సరీ కదా, ఇక పోపు అయితే వేసుకున్నానండి. అయితే అమ్మవారికి నైవేద్యం కాబట్టి ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి అయితే యాడ్ చేయలేదు. నేను ఇంగువ వేయడం ఇందులో మర్చిపోయానండి. ఈ పోపులోని కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. కదంబం అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మీకు కొంచెం హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఇంకా నీట్గా నేను ఎంతో మనస్ఫూర్తిగా అమ్మవారికి చేసుకున్న నైవేద్యం కదంబం అయితే రెడీ అయిందండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.